గురువుగారు మనకిప్పుడు అమావాస్య అంటే చాలా మంది భయపడుతుంటారు. కానీ నేను రీసెంట్‌గా రీసెర్చ్ చేసి చూస్తే అమావాస్య అంటే చాలా పవర్‌ఫుల్. అంటే మనం ఏదైనా మంత్రం జపిస్తే గాని, మనం ఏదైనా మంచి కార్యం చేస్తే గాని మంచి ఫలితాలుంటాయి. అదే నెగెటివ్‌గా చేస్తే అదే నెగెటివ్ ఫలితాలుంటాయి అని విన్నాను. అది నిజమేనా గురువుగారు? మీకు ఒక చిన్న మాట చెప్తానమ్మా. హ్మ్. ఒక చిన్న మాట. మనకు ఎటూ పాలుపోనప్పుడు, హ్మ్. మనకు ఎటూ ఇబ్బంది కలిగినప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనకు సహకారం చేస్తే మనకేమనిపిస్తుంది? దైవంలాగా వచ్చాడు. అవును. ఆ ఇదిలో సహకారం చేశాడు అని. ఇప్పుడు ఆ మధ్య ఒక్కసారిగా మోడీ గారు కరోనా వచ్చినప్పుడు అందరూ సెల్ ఫోన్లు టార్చ్ లైట్లు వెలిగించండి, ఇంట్లో దీపాలు వెలిగించండి, ఏది అనుకూలం ఉంటే అది చెయ్యండి అని చెప్పారు. హ్మ్. అలా చేసినప్పుడు మొత్తం ప్రపంచమంతా ఒక్కసారి వచ్చి అలా చేయడం జరిగింది. అవును. అలాగే కొంత ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు కొవ్వొత్తులు ర్యాలీలు హ్మ్. ఆత్మశాంతి కోసం అని తీస్తారు. హ్మ్. అవును. మనం వింటుంటాం కదా. అవును. అలాగే చంద్రుడు మనఃకారకుడు. ప్రతి ఓకే. వాడికి మనస్సు అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. మనం ఏమంటాము? మనస్సంకల్ప సిద్ధిరస్తు అని చెప్తాం. మన మనస్సులో దృఢముగా ఏదైతే కోరుకుంటామో అది జరగాలి అనేటువంటి కారణము జాతకాల్లో ఏమిటి? చంద్రుడు ప్రాధాన్యత. హ్మ్. అటువంటి క్షీణచంద్రుడు ఆయన క్షీణించి చంద్రుడు అనేటువంటి మాటే లేనప్పుడు అమావాస్యను మనము ప్రాధాన్యతగా తీసుకొని మన మనస్సులో దృఢంగా ఎప్పుడైతే చేస్తామో హ్మ్. చంద్రుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా నేను లేనప్పుడు కూడా నా కోసం చేశారు అనేటువంటి దాంతో మన మనస్సులో ఉండేటువంటివి ఫలించేటువంటి కోరికలు ఫలించేదానికి అమావాస్య చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ముహూర్తం. ఓకే. అందుకని అమావాస్య నాడు ఏమిటి అంటే చెడు చేయాలనుకునేటువంటిదైనా మనస్సంకల్పమే ఎదుటి వాళ్లకు. మేము హ్మ్. బలంగా ఒకరికి చెడుపు చేయాలి అని అనుకోవడం కూడా బలమే కదా అది వాళ్లకు. అవును. అందుకే వాళ్ళ కోరికలు అమావాస్యకు చెడు నెరవేరుతాయి, అమావాస్య రోజు చేస్తాము అంటారు. హ్మ్. అదే అమావాస్య రోజు విరుగుడు చెడు చేసినటువంటి వాళ్లకు విరుగుడు చేయడానికి కూడా పనికొచ్చేది అదే అమావాస్య. హ్మ్. అందుకే మనం వజ్రాన్ని వజ్రముతో కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతో తివ్వాలి అనేటువంటి పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? హ్మ్. అంటే నువ్వు ఏ అమావాస్య నాడైతే ఒకటికి చెడుపు చేశావో అదే అమావాస్య నాడే మళ్ళీ దానికి విరుగుడు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. హ్మ్. కనుక అమావాస్య నాడు అనేటువంటివి చాలా ఉపయోగపెట్టుకుంటే మనము తెలివిగా గనక ఒకరికి నలుగురికి పనికొచ్చేటువంటి పనులు చేసుకుంటున్నాము అంటే అమావాస్య ధనము సంపాదించుకోవటానికి మంచి అనుకూలమైనటువంటి తిథి అని చెప్పవచ్చు. హ్మ్. ఎందుకు? మనం దీపావళి అమావాస్య మాత్రమే అమావాస్య అనుకొని మనం దీపావళి చేసుకుంటుంటాం, ధనలక్ష్మి అవును. పూజలు. అవును. ప్రతి అమావాస్య కూడా పితృతర్పణలు, పితృదోషాలు పోగొట్టుకోవడానికి, రుణాలు తీర్చుకోవటానికి, పితృ రుణం తీర్చుకోవటానికి ఎంత ప్రాధాన్యతో మనము ఆర్థిక రుణం తీర్చుకోవడానికి కూడా ప్రాధాన్యత కలిగినటువంటి రోజు అమావాస్య. హ్మ్. వాళ్ళ జాతకాన్ని బట్టి అందరికీ ఒకే ఇది ఉండదు ఎప్పుడూ కూడా. ఒకరొకరి జాతకం ఒక రకంగా ఉంటుంది. హ్మ్. అందుకే ఎవరెవరు ఏ లగ్నంలో పుట్టారు, ఏమిటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమిటి, హ్మ్. అందుకే ఎక్కువ శాతము నిధులు దొరికాయంటే అమావాస్యకు దగ్గరున్న రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు నిధులు దొరికినాయి అని. ఇలాంటి సమయాల్లో అమావాస్య రోజు ఏదో ఏ యోగమైనా కలగవచ్చు. అమావాస్య రోజు పుడితే రాజన్న అవుతాడు, దొంగన్న అవుతాడు అనేటువంటి పదాలు ఎందుకు వచ్చాయి? రాజు కావడం అంటే అంత సులభమా? మరి కాదు. రాజు అవుతాడు అని శాస్త్రంలో ఉంది కదా. అంటే రాజభోగాలు అనుభవిస్తాడనే కదా. అంటే హ్మ్. వాడికి డబ్బు, ధనం, అన్ని రకాల ఐశ్వర్యం అన్నీ ఉంటేనే కదా రాజులాగా బతకగలుగుతాడు. అవును. అంటే దాని అర్థం ఏమిటి? అంటే అమావాస్యను గనక నువ్వు కరెక్ట్గా వినియోగించుకుంటే నువ్వు రాజులాగా బతకొచ్చు. హ్మ్. కరెక్ట్గా వినియోగించుకోలేని మూర్ఖుడు పాతాళలోకానికి వెళ్తాడు. హ్మ్. వాడి బుద్ధి పెడదారిని బట్టి దొంగ అవుతాడు ఓకే. అని దాని యొక్క అర్థం. హ్మ్. అందువల్ల అమావాస్య అనేటువంటిది హ్మ్. చాలా విశేషమైనటువంటిది. బంగారు గనక మనం దగ్గర ఉండేటువంటి నగలు అమ్మవారి దగ్గర పెట్టి, భగవంతుడి దగ్గర పెట్టి
ఆ బంగారు నగలకు గనక సువర్ణము అనేటువంటి ఇదితో మనము ఏమిటి, మనము మామూలుగా శ్రీ సూక్తముతో గనక మనము పూజ చేసుకున్నామంటే బంగారు నగలకు అమావాస్య రోజు, ప్రతి అమావాస్య రోజు ఉమ్, ఇంట్లో బంగారు అంత పదింతలు పెరుగుతుంది అనేది ఉంది. ఓకే. మన ఇంట్లో ఉండే 2 కమ్మలు ఉన్నాయనుకోండి, ఉమ్, ఉన్న కమ్మలు చెవుల్లో ఉండేటివి తీసిపెట్టి చేయరాదు. ఉమ్, మనం ఏ స్త్రీ అయినా కూడా తన అలంకారము చేసుకోకుండా సంతోషముగా ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని నగలెన్నున్నాయనే తర్వాత సంగతి. ఉమ్, ఉన్నదో ఉన్నంతలో నగ ఏదైనా కానీ మెడలో వేసుకొని ఎప్పుడైతే అమ్మవారికి మనం చేస్తున్నామో యద్భావం తద్భవతి. నువ్వు ఏ రకంగా అయితే పూజ చేస్తావో అటువంటి ఫలితాన్ని నీకు అమ్మవారు ఇస్తుందని శాస్త్రం. ఉమ్, నువ్వు నైటీతో కూర్చొని నేను పూజ చేసుకుంటా, యా బంగారు అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం లేబ్బా, మనము ఎప్పుడన్నా పెట్టుకోవచ్చులే పండగలప్పుడు ఎందుకులే అని చెప్పి పక్కకు పెట్టి బోడి మెడతో మనం ఏం మెడలో ఏం లేకుండా చేస్తే ఉమ్, ఏం లాభం? చాలా మంది ఆడవాళ్లకు తెలియక ఉమ్, అది ఏదో అవమానముగా భావించి మెడలో నగ ఏమాత్రము లేకుండా ఉండటం అనేటువంటిది ఉమ్, అది ఎప్పుడూ కూడా లక్షణకరమైనటువంటి విషయము కానే కాదు. మీరు ఎంత మెడలో అమ్మో ఒక నగ వేసుకొని తిరుగుతారో అంత పదింతల నగలు వస్తాయి. ఓకే. ఇది ఆలోచన చేయాల్సినటువంటి విషయం ప్రతి వాళ్ళు కూడా. అమావాస్యకు ఉన్నటువంటిది అక్కడ దగ్గర పెట్టి ఏది ఉంటే అవి వాటికి శ్రీ సూక్తము మనం యూట్యూబ్ ఛానల్స్లో పనికిరానివన్నీ వింటారు, అసలైనవి వినరు. శ్రీ సూక్తము యూట్యూబ్లో పెట్టుకొని కూర్చొని పూజ చేస్తూ అగరబత్తీలతో ఇచ్చేసి స్వచ్ఛంగా గనక ఆరాధించింది అంటే ఆ స్త్రీమూర్తి తప్పకుండా ఆమెకు బంగారు ఇంటికి వస్తుంది త్వరలో, కొత్త బంగారు అనేది చెప్పవచ్చు. ఓకే. ఇలాంటివి ఉన్నాయమ్మా అమావాస్య రోజు మంచివి చాలా ఎన్నో ఉన్నాయి. అమావాస్య ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఉమ్, పిల్లలకు బాగలేకపోతేనో లేకపోతే ఎదిగిన కొడుకులు ఉన్నట్టుండి ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు గురువుగారు, భార్యాభర్తల మధ్య గొడవలైనాయి గురువుగారు అనేటువంటి వాళ్లకు ఈ అమావాస్య అనేటువంటి సమయంలో వాళ్ళ జాతక ప్రకారంగా చేయాల్సినవి చేస్తే బుద్ధి సక్రమమై మార్పు చెందేటువంటి దానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. మనస్సు ఉమ్, అనేక రకాలుగా ఉన్నాయమ్మా, చేసుకోవచ్చు. చేసేటువంటి శాస్త్రిలో దోషం ఉండవచ్చు, శాస్త్రాల్లో దోషం ఉండదు ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మనము తెలియక ఒకవేళ చేసుకోలేకపోవచ్చు, ఉమ్, కానీ తెలుసుకుంటే విద్య అనంతం. మనం ఎంత లోతుకు వెళ్ళి చదువుకుంటే అంతంత విద్య వస్తూనే ఉంటుంది నిరంతరం. అందుకే నిరంతరం ప్రతి మనిషి నిత్య విద్యార్థి. నేను ఇక్కడ పూర్ణత్వం, నేను మహాజ్ఞానిని అంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. ఉమ్, ఇంకా తెలియనివి ఎన్నో ఉంటాయి, తెలుసుకోవాలి. ఓకే. ఎప్పటికప్పుడు చూసుకొని చేసుకుంటే ఖచ్చితముగా ఇంకా అమావాస్య నాడు చేయాల్సిన చాలా ఉన్నాయమ్మా, దండిగా ఉంటాయి. ధనము రావాలన్నా, రుణం తీర్చుకోవాలన్నా అమావాస్య చాలా ప్రాధాన్యత. మేలు ఓకే. జరుగుతుంది గాక. ఓకే గురువుగారు.